సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా ఈరోజు స్పీకర్ని ఇన్వైట్ చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు. మన మధ్యలో ఒక ఎక్సలెంట్ లైఫ్ కోచ్, ట్రైనర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్, అదేవిధంగా 29th బ్యాచ్ సిటీడబ్ల్యూఎస్ బ్యాచ్లో ట్రైనర్గా సర్టిఫికెట్ తీసుకొని కొన్ని గ్రూప్స్కి కూడా సారు మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ మీకు ముందే నేను చెప్పాను లైఫ్ కోచ్ అని. సో సారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, పీజీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, ఎంహెచ్ఆర్ఎం డిసిప్లిన్ మేనేజ్మెంట్లో చేశారు. సో అదేవిధంగా సార్కి మెయిల్ ద్వారా మన మాజీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా సార్కి అప్రిషియేషన్గా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వర్గీయస్తులు మన ఈ మధ్య మనకి న్యూస్లో ఫేమ్ అయినటువంటి ఓసీ గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకున్న అవకాశం సార్ కూడా దొరికింది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడున్న వాళ్ళల్లో చాలా మంది ప్రాక్టికల్గా లీడర్స్ అండి, ప్రాక్టికల్గా లైఫ్ కోచ్లు అండి. దానికి రియల్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి మాటూరి వీరాంజనేయులు గారండి. ఎంతో మందికి ఫైనాన్షియల్ సొల్యూషన్ సార్ ఎంతో మందికి ఇస్తున్నారండి. సో అలా ఒక ఫైనాన్షియల్ సొల్యూషన్కి ఒక ఆర్గనైజర్గా సార్ పనిచేస్తున్నారు, ఎంతో మందికి భవిష్యత్తు ఇస్తున్నారు. సో ఇలాంటి రియల్ మోడల్ లీడర్స్ చేతులు మనం సెషన్స్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజు ఒక స్పీకర్గా ఈరోజు మనము అందరం కూడా ఒకప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే, ఏ స్పీకర్ అయినా సరే కూడా ఒక్క మాట కూడా తప్పుగా దొరలేదు కాదండి. ఒకప్పుడు రాజకీయవేత్తలు మనందరికి కూడా తెలిసిందే, మనందరం కూడా ఆదర్శంగా తీసుకున్నారు అందరూ కూడా. కానీ ఈరోజు రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటుంటే మనం మనకి ఏ విధంగా ఆదర్శంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఈరోజు సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళు ఏ సెలబ్రిటీ అని కానివ్వండి, 100 మాటలు మాట్లాడితే అందుట్లో ఒక్క మంచి మాట ఎత్తుకోవాల్సి వస్తుందండి మనకి. ఆ పొజిషన్కి వచ్చాం మొత్తం కూడా. సో ఈరోజు మనం ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నాము యాజ్ ఏ స్పీకర్గా, యాజ్ ఏ ట్రైనర్గా. మన యొక్క షోల్డర్ మీద ఒక మంచి పాత్ర మన అందరి మీద కూడా ఉందండి. ఎందుకంటే ఈరోజు జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తున్నారో మ్యానిపులేట్ చేయటం ద్వారా చాలా మందిని గైడెన్స్ ఇస్తున్నారండి. సో ఇది ఈ రోజున్న టైంలో, అంటే ఈ కాలంలో జరిగే పెద్ద మోసం ఏంటి అంటే డబ్బు కరెక్షను, లేకపోతే ఇది కాదండి. ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో నలుగురిని కరప్షన్ చేయటం ద్వారా, సరైన జ్ఞానాన్ని ఇవ్వకపోవటం ద్వారా కూడా, కరప్షన్ చేయటం ద్వారా కూడా ఈరోజు అది రాజకీయవేత్తలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ కానివ్వండి. సో ఆ విధంగా ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాం మొత్తం కూడా. సో అలాంటిది మనము ఒక మంచి రోల్ తీసుకున్నాము యాజ్ ఏ స్పీకర్గా. నేను సమాజాన్ని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా వచ్చాము. అలా ఒక స్పీకర్గా ఇప్పుడు సమాజంలో మనకు ఎలాంటి పాత్ర ఉండాలి, ఒక స్పీకర్కి ఏమి ఎథిక్స్ ఉండాలి, ఎథిక్స్ ఉన్న స్పీకర్ ఎంతో మందిని కూడా ప్రభావితం చేస్తాడు. సో ఎలాంటి ఎథిక్స్ ఉండాలి, ఎథికెట్స్ ఉండాలి, అలాంటి ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వటానికి 100% క్వాలిఫికేషన్, అర్హత అంటే చెప్తారు కదా. సో దానికి 100% సూట్ అయిన వ్యక్తి మన వీరాంజనేయులు గారు. చాలా మృదు స్వభావం అండి, వ్యక్తిత్వంగా నాకు కూడా చాలా నచ్చుతారు. నాకు పర్సనల్గా కూడా చాలా పరిచయం. చాలా సంతోషం అండి. మే ఇన్వైట్ టుడే సెషన్ తీసుకోవాల్సిందిగా ఐ వెల్కమ్ వీరాంజనేయులు మాటూరి గారిని. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వామ్ వెల్కమ్ తో నా గొంతు కూడిపోయింది. ఓ స్పీకర్ కి ఎందుకంటే మంచి ఏం అవసరం లేదు, ఫుడ్ ఇవి కాదు, మిగతా మంచి పొగడతా లేకపోతే మంచి ఆభరణం అనుకుంటాం మేము. ఎస్ సార్, am I audible సార్? క్లియర్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఉన్న టాపిక్ వచ్చి ఆల్రెడీ సార్ ఇచ్చేసారు, ఎటికేట్ అండ్ ఎథిక్స్. ఎనీవన్ కెన్ చార్ట్ లైక్ ఎటికేట్ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, మీ వ్యూలో నేను కూడా తెలుసుకుందామని యాజ్ ఎ పార్టిసిపెంట్ మీరు చార్ట్ ఇవ్వచ్చండి. మీ ఇంటరాక్టివ్ గానే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఈపీఎస్ లో ఏం నేర్చుకుంటాం అనేది ఇక్కడ మీ ఈ రోజు సెషన్ లో మీరు హ్యాపీగా తెలుసుకుంటారు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మీరు ఎదగాలి అంటే అసలు ముందు ఏమి ఉండాలి స్పీకర్ గా, ఎలాగా ఇంపాక్ట్ లో మీరు ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతారు, ఏం చేస్తూ ఉంటే మీరు ఏ విధంగా అనుకరిస్తూ లేదా అవలంబిస్తూ
అన్ని రకాలుగా మీరు ఏ విధంగా అందించగలరు, మీ డెవలప్మెంట్ కి మా సైడ్ నుంచి ఏ విధంగా మేము ఇవ్వగలము ఇన్పుట్స్, మీకు కావాల్సినవి ఏంటి మాకు తెలియాలి, మేమిచ్చేవి మీకు చేరుతూ ఉంటాయి కాబట్టి. శ్రీశైలం సార్, సార్ స్క్రీన్ షేర్ ఎవరు? ఎస్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఒక్క పర్సన్ యాక్చువల్ రెస్పాన్స్ వచ్చిందండి మనకి చాట్ లో. మాలతి గారు, రూల్స్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ అండ్ ఇన్ అన్ ఈవెంట్ is defined as the etiquette. Thank you అండి ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్. ఎస్, రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వడానికి, అలాగే మనం ఎనీ ఈవెంట్ అది డిఫైన్ చేస్తుంది ఎటికెట్ అనేది. ఆ సెషన్ గురించే మనం మాట్లాడదామని అండి. యాక్చువల్గా ఎటికెట్ అనేది మనకి ఫ్రెంచ్ వర్డ్ అండి. ఎటికెట్ అంటే డబల్ ఈ ఉంది కదా లాస్ట్ లో, దానికి సింగులర్ ఫామ్ ఫ్లోరల్ ఫామ్ ఉంటాయి కదా. డబల్ ఈ ఉన్నప్పుడు దాన్ని ఫ్లోరల్ ఫామ్ లో మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం ఎటికేట్ అనేది. అలాగే ఎథిక్స్ అనేది కూడా ఒక గ్రీక్ వర్డ్ నుంచి, ఎథోస్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇందాక మన ఏవి సార్ ఏవైతే చెప్పారో ఇప్పుడున్న కరెంట్ సొసైటీకి, మిగతా విషయాలకి అవన్నీ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ అయితే, మనం ఇక్కడ ఇంపాక్ట్ లో ఒక మంచి స్పీకర్ గా ఎదగాలి అంటే మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏ విధంగా ఏ ప్యాటర్న్ లో డెవలప్ అవ్వాలి అనే విషయాలు నేను ఈరోజు మీకు అందిద్దామని. థ్యాంక్ యూ సార్. సెకండ్ స్లైడ్ సార్. ఎస్, ఎథిక్స్ అనేది అసలు నార్మల్ గా హ్యూమన్ లైఫ్ లో ఒక పార్ట్ కదండి. ఎథికల్ వాల్యూస్ లేనప్పుడు మనిషిగా మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ నార్మల్ లైక్ యానిమల్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తామని, ఒక చిన్న స్టోరీ లాగా. ఒక పేరెంట్ వాళ్ళ బాబుని తీసుకొని ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. ఆయన, సార్ మా బాబు రోజు జిలేబీలు తినేస్తున్నాడు, పంచదార జిలేబీ, దీనికి ఏమన్నా సొల్యూషన్ మీరు చూపించగలరా అని యాక్చువల్గా. అప్పుడు ఆ డాక్టర్ గారు జస్ట్ టెస్ట్ చేశారు, పంపించారు, మళ్ళీ కలవండి సార్ అన్నారు. ఒక 1 వీక్ 10 days తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ కన్సల్ట్ అయ్యారు. ఆ సెకండ్ కన్సల్టేషన్ లో ఓకే మళ్ళీ చూశారు, మళ్ళీ ఏం చెప్పలేదు. సెకండ్ వీక్ అనేది మళ్ళీ వచ్చారు, థర్డ్ కన్సల్టేషన్ అయింది. అలా ఒక 2-3 కన్సల్టేషన్ ఆఫ్టర్ డాక్టర్ గారు, బాబు జిలేబీలు తినకరా, అవి చాలా జబ్బు చేస్తాయి అని చెప్పారు. ఇది చెప్పడానికి మీరు ఇన్ని రోజులు టైం తీసుకున్నారు ఎందుకు సార్ అని పేరెంట్ అనేవాళ్ళు అడిగారు. సార్ నాకు కూడా జిలేబీలు అంటే చాలా ఇష్టం సార్, నేను మానేయకుండా నేను చేసే పని ఇంకొకళ్ళు చేయొద్దు అని చెప్పడం చాలా తప్పు కదా. అలాగే ఉంటుందండి, ఎథిక్స్ అనేవి కూడా మనం ఫాలో అవుతూ మన వాళ్ళకి ఫాలో అవ్వండి అని చెప్పడానికి ఈ చిన్న స్టోరీ నేను యాక్చువల్గా తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మోరల్స్, ప్రిన్సిపల్స్, ఆనెస్టీ, రైట్నెస్, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, కన్సైన్స్, చాయిస్. సార్ స్క్రీన్ షేర్ వెళ్ళిపోయింది సార్. అవును సార్. ఎస్ చిన్న ఎస్ ఓకే, నేను చేస్తున్నా, మీరు చెప్తున్నాను సార్. ఎస్ ఎస్ ఎనీవన్ కెన్ అన్మ్యూట్ సార్. సార్ స్క్రీన్ ఐ షేర్ స్క్రీన్ సార్. ఎస్ చేయండి సార్. నేను నాకు పర్ఫెక్ట్ సిగ్నల్ ఉంది సార్. ఓకే, మీరు మీరు తీసుకోండి, నేను ఓకే, పెట్టాను థ్యాంక్ యూ చూడండి. ఫర్ అప్రోచ్మెంట్. యాక్టివేట్.
క్లియర్ సార్? ఎస్ సార్, ఎస్. ఓకే, సెకండ్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే. Sir, any participant can unmute, sir. All right. Integrity, value, honor, choice and conscience. ఇందులో ఉన్న డిఫరెంట్ హ్యూమన్ ప్రిన్సిపల్స్ లో హ్యూమన్ మనకి ఇన్సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ గురించి చెప్తుంది. అవునా సరే, హార్జాంటల్ గా ఉంచుతారా స్క్రీన్? ఓకే ఓకే సార్, వెయిట్ 1 minute. 1 minute సార్. ఓకే ఓకే, టేక్ రైట్. సెకండ్ స్లైడ్ సార్. ఇది ఓపెన్ వీడియో పోయింది సార్. ఓకే ఓకే, నేను ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఓపెన్ చేయలేకపోయినా. ఇది అసలు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. రైట్. ఓకే. ఎస్ సార్. మన ఇంటర్నల్ క్వాలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఎథిక్స్ అనేవి మన హ్యూమన్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తూ ఉండేవి ఈ సర్టైన్ పంచ్ ఆఫ్ థింగ్స్ అనే మనం చూస్తున్నాం కదా. ఏవైతే ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి ఇంటిగ్రిటీ, వాల్యూస్, హానర్, చాయిస్. యాజ్ ఎ స్పీకర్ యూ షుడ్ బి పొసెస్ ఆల్ ద థింగ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ ఆల్ ద థింగ్స్ యూ మే నాట్ ఏ స్పీకర్. మనం ఒక మంచి స్పీకర్ గా ఎదగాలంటే మనం అన్ని విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ అన్ని విషయాలు కూడా మనలో కనపడాలి. సార్ సెకండ్ స్లైడ్ సార్. థర్డ్, ఎస్, నెట్ ఎటిక్వేట్ అంటే ఇప్పుడు ఉన్న గ్లోబల్ సిచ్యువేషన్ అందరం కూడా ఆన్లైన్ లోకి మారిపోయాం. ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకపోతే అదర్ రిమైనింగ్ ఇండస్ట్రియల్, కార్పొరేట్ అందరూ కూడా ప్రతి విషయాన్ని ఆన్లైన్ ద్వారానే పంచుకోవడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా జరిగే విధానం, ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నాయి. అవునా, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మిగతా విషయాలు కానీ ఆర్డర్ బేస్డ్ తో ఆన్లైన్ లోనే వస్తున్నాయి. అవునా, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు మనం స్పీకర్ గా ఇలాగే ఇది మన సిచ్యువేషన్స్ కూడా ఆన్లైన్ లెర్నింగ్స్ అనేవి పెరిగినాయి కదా. అవునా, మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ దానిలో మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఏంటి, మనం ఏ విధంగా ఫాలో అవుతాం, అవన్నీ కూడా ప్రాపర్ ఆన్లైన్ బిహేవియర్ అనేది ఉంటాయి. అంటే కొన్ని బ్యానర్డ్ సైట్స్ ఉంటాయి, కొన్ని ఇంప్రాపర్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ముందు స్లైడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ. నాగరాజ్ సార్ నెక్స్ట్. ఎస్, ఎటికేట్. వాట్ ఈజ్ ఎటికేట్? ఇందాక మన మాలతి గారు సంబడి చెప్పారు కదా. ఇట్ ఈజ్ అబౌట్ బీయింగ్ పొలైట్. ఒక మనిషి పొలైట్ గా రిప్లై ఇవ్వడం కానీ, ఒక మనిషి ఓ వ్యవహారాన్ని చక్కగా సాగించాలి అంటే, ఇంకొక కన్వర్జేషన్ ని బిల్డప్ చేయాలంటే, ఒక స్పీకర్ మంచిగా తన ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఈ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ నోన్ హౌ టు ట్రీట్ అదర్స్. మనం ఏ విధంగా అవతల వారిని, ఎదుట ఉన్న వారిని, మన ఆడియన్స్ కావచ్చు, మన కో స్పీకర్స్ కావచ్చు, మన ఆర్గనైజర్స్ కావచ్చు, ఎక్కడైతే మనం ప్రెజెంటేషన్ కి వెళ్ళామో ఆ స్టేజ్ ని కానీ అక్కడ ఉన్న వారిని అందరినీ హానర్ చేసే విధంగా మన పొలైట్ అనేది మనలో కనపడాలి, మన హావభావాల ద్వారా, మన విధానాల ద్వారా. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ కమ్యూనికేట్. మీరు ఏ విధంగా వాళ్ళకి మన భావ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది అనేది కూడా ఎటికేట్ కిందకే వస్తుంది. సార్ నెక్స్ట్ సార్. ఎస్, ఇంపార్టెంట్ ఎటికేట్ ఆఫ్ స్పీకర్, ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకర్. మనకి బేసికల్ గా ఒక 7 ఎటికేట్స్ చూద్దామండి. లాంగ్వేజ్ ఎటికేట్, స్టేజ్ ఎటికేట్, టైమ్ ఎటికేట్, స్పీకింగ్ ఎటికేట్, డ్రెస్సింగ్ అండ్ టీమ్, డైనింగ్ ఎటికేట్. ప్రతి విషయాన్ని ప్రతిదీ అంటే మనం ఒక స్పీకర్ గా ఒక స్టేజ్ ని హానర్ చేసినప్పుడు మనం ముందు సెషన్స్ చూసాం. బాడీ లాంగ్వేజ్ కానీ, కంటెంట్ కానీ, రిమైనింగ్ సెషన్ లో ఏవైతే చెప్తున్నారో ఆ పాయింట్సే ఈ ఎటికేట్ లో ఉంటాయండి. ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ కూలంకుషంగా మీకు పూర్తిగా అందిద్దాం అనేది ఈ సెషన్. లాంగ్వేజ్ ఎటికేట్ అనేది ఏం చెప్తుంది, స్టేజ్ మీద మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏ టైము
ఎంత టైం తీసుకోవాలి, ఎవరు ఉన్నారు, ఎంతవరకు మనకు టైం ఉంది, యాజ్ ఎ స్పీకర్ మీ టైం ఏంటి, మీరు ఎంతవరకు ఆర్గనైజ్ చేయగలరు ఏంటి అనేది మనకు వస్తూ ఉంటుంది. డ్రెస్సింగ్ ఎటిక్వేట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. టీమ్ ఎటికేట్, డైనింగ్ ఎటికేట్. అంటే టీం అంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద ఏం టీం ఉంటుంది అనుకుంటాం కదా, మనం ఏ స్టేజ్ మీద ఉన్నాం, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కలిసిపోయాం, ఎక్కడ స్పీచ్ ఇస్తున్నాం, అక్కడ ఉన్న మన కో స్పీకర్స్ కావచ్చు, మన ఆర్గనైజర్స్ కావచ్చు, మన ఆడియన్స్ కావచ్చు, వాళ్ళందరూ మన టీమ్. వాళ్ళతో మనం ఎలా మింగిల్ అవుతాం, మనం ఏంటి అనేది కూడా ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్, ఫస్ట్ ది లాంగ్వేజ్ ఎటికేట్ కదండి. ఆ లాంగ్వేజ్ ఎటికేట్ ని మనం ఏ భాష మాట్లాడాలి అంటే, మనం లండన్ లో ఉన్నప్పుడు లండన్ పిఏ రోమ్ అని అన్నట్టు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆ భాషకు తగ్గట్టే ఉండాలి. మనం ఏ స్పీచ్ లో ఇస్తున్నాం, ఏ మీటింగ్కి వెళ్ళాం, అక్కడ ఉన్న ఆడియన్స్ ని తగ్గట్టు వాళ్ళకి అర్థమయ్యే భాషని మనం వాడాలి. మన లాంగ్వేజ్ ఇంగ్లీషే లేకపోతే తెలుగు లేకపోతే ఇంకొక భాష అనేది కాదు. మీ ఆడియన్స్ కి మీరు ఏ స్పీచ్ ని రీచ్ చేయాలనుకుంటున్నారో ఆ స్పీచ్ ని మీరు ఇస్తూ ఉండాలి. ఇంకా అక్కడ వాడేటువంటి భాష అనేది అంటే అక్కడ ఇంటరాక్ట్ అవుతాం కదండి ఆర్గనైజర్స్ తో కానీ, కో స్పీకర్స్ తో కానీ, అలాగే ఆడియన్స్ తో కానీ మనం చెప్పే విధానం కానీ అవన్నీ కూడా ఏ వర్డ్స్ వాడితే మనం వస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్, ప్లీజ్, సారీ, ఇలాంటి పొలైట్ వర్డ్స్ అనేవి మనం వాడాలి. ఆ వర్డ్స్ తోనే మన స్పీచ్ అనేది ఉంటుంది. మోస్ట్లీ అలా వాడటం వల్ల ఎఫెక్టివ్ గా అనేది మనం వెళ్తాం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ స్టేజ్ ఎటిక్వేట్. ఇక్కడ ఒక స్టేజ్ మీద మనం ఆనర్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆనర్ చేస్తాం? వెయిట్ ఫర్ యువర్ టర్న్, ఫాలో ప్రోటోకాల్, డోంట్ షో బ్యాక్ అండ్ ప్రాపర్టీ. అంటే స్టేజ్ మీద మనము ఎలాంటి రూల్స్ అనేవి పాటించాలి, మనకు ఎలాంటి లక్షణం, మనం ఎలాగుంటాం. వెయిట్ ఫర్ యువర్ టర్న్ అంటే స్పీకర్ గా మీకు ఒక టైం ఉంటుంది కదండి, ఆ టైంలో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఇన్ టైంకి అంటే స్టేజ్కి రీచ్ అయ్యవలసింది మీటింగ్ టైంకే మనం ముందుగా వెళ్ళాలి. అట్లీస్ట్ ఓ 5 minutes మనం ముందుగా రీచ్ అవ్వాలి. అలాగే అక్కడ ఉన్న ప్రోటోకాల్ని ఫాలో అవుతూ అక్కడ చైర్ని మనం తీసుకోగలగాలి. అంటే అక్కడ ఉన్న చీఫ్ గెస్ట్ చైర్ని వెళ్ళి మనం ఆనర్ చేయకూడదు కదా. అక్కడ ఉన్న ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో ఆ స్టేజ్ మీద ఎవరినైతే ఆనర్ చేస్తున్నారో వాళ్ళకి తగ్గట్టు మనం మన చైర్ ఏంటో ఆ చైర్నే మనం పోస్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే డోంట్ షో బ్యాక్. యాజ్ ఏ స్పీకర్ గా మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరు బ్యాక్ టర్న్ అవడం కానీ, మీ ఏ విధమైన అంటే మనం టర్న్ బ్యాక్ అన్నట్టు వాళ్ళకి ఆడియన్స్ షో చేయడం అనేది ఉండకూడదు. అలాగే అక్కడ ఉన్న ప్రాపర్టీ అనేది కొంతమందికి కొన్ని ఉంటాయి కదా, ఏంటి పర్సనల్ క్వాలిటీస్ అనేవి, థింగ్స్ అనేవి. అంటే అక్కడ ఉన్న చిన్నవి ఫిల్పరైజ్ అంటాం. ఫిల్పరైజ్ అంటే చిన్న నచ్చినాయి అనుకోండి, ఆ వస్తువులు తీసి జేబులో పెట్టుకుంటుంటారు. అక్కడ ఉన్న మైక్ కావచ్చు, లేకపోతే చిన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, అక్కడ ఉన్న డిఫరెంట్ థింగ్స్ అనేవి అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఆర్గనైజర్స్. మనం యాజ్ ఎటికేట్ గా ఫాలో అవుతూ యాజ్ ఎ స్పీకర్ గా మన ఇంటర్నల్ పర్సనల్ థింగ్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అవ్వకూడదు. మనం కూడా యాజ్ గుడ్ స్పీకర్ గా ఉండాలంటే యూ షుడ్ బి మెయింటైన్ ప్రాపర్టీ అండ్ అదర్ పర్సనల్ పోస్చర్స్, gestures, everything decide, because all the audience keep an eye on you as a speaker. మన మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది.
మనం ఓ స్టేజ్ మీద కూర్చునే విధానం కావచ్చు, అలాగే ఏబిసిడి టెక్నిక్ ఫస్ట్ ఎలా ఉందో మనం నడిచి వచ్చే విధానం కావచ్చు, ఒక ఆనర్ చేసేటప్పుడు ఆ స్టేజ్ లో క్రాసింగ్ లెగ్స్, అలాగే మనం ఒక వే వే ఆఫ్ సిట్టింగ్ కావచ్చు, వే ఆఫ్ కమ్యూనికేటింగ్ కావచ్చు, వే ఆఫ్ అప్రోచింగ్ కావచ్చు, ఆల్ ద పీపుల్ ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడే విధానం, మనం ఆ స్టేజ్ మీద ఏ విధంగా చేతులు ఊపడం కానీ, లేకపోతే ఫింగర్స్ ఇండికేట్ చేయడం కానీ, అన్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం కదా, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అనేది కానీ అలాంటివి వాడకూడదు. సార్ నెక్స్ట్ సార్, స్పీకింగ్ ఎటికెట్. స్పీక్ డైరెక్ట్లీ టు యువర్ ఆడియన్స్. మనం ఇప్పుడు ఇంటరాక్టివ్ గా మాట్లాడుతూ ప్రతి ప్రెజెంటేషన్ కూడా రోజు చూస్తున్నాం కదా, అలాగే మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ హ్యాపీగా సెషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ టు యువర్ ఆడియన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన యాజ్ ఎ స్పీకర్ గా మనం ఫర్ సపోజ్ గవర్నమెంట్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ ఇచ్చిన వాళ్ళ కంటెంట్ని బట్టే నీ ప్రజెంటేషన్ ఉంటుంది. వస్తే మనకి ఒక సర్టైన్ ఇది కంటెంట్ సార్, మీరు ఇది చెప్పాలి, ఇలా ఉంటుంది అని చెప్తారు. ఆ స్పీచ్ లో మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఆ ఇచ్చిన కంటెంట్ లో మీకు నచ్చిన మాటలు ఉంటాయి, నచ్చని మాటలు ఉంటాయి. అలాగే మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి అవన్నీ కూడా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనేవి ఇవ్వచ్చు. ఆ స్కీమ్స్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది ఆడియన్స్ లో సపోర్టర్స్ ఉంటారు, అలాగే అన్సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం మేనేజ్ చేయగలుగుతూ మన భాష అనేది అంత బాగా ఉండగలగాలి. స్మైలీ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్. ప్రతి విషయం మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విషయం మీద మనం స్మైలీ ఫేస్ ఉండాలి, అలాగే మంచి స్ట్రాంగ్ నాలెడ్జ్. అట్లీస్ట్ మీరు ప్రజెంట్ చేస్తున్న ఆ సెషన్ వరకు ఆ నాలెడ్జ్ అనేది దాని మీద పర్టికులర్ గా స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది చూపించగలిగేట్టు ఉండాలి. అడాప్ట్ ఏ సిగ్నేచర్ స్పీకింగ్ స్టైల్. మన సిగ్నేచర్ అనేది అంటే సంతకం చేయడం అనేది కాదండి, మనం ప్రజెంటేషనే మన ఆటోగ్రాఫ్ తీసుకునే విధంగా ఉండాలి కదా. యాజ్ ఎ స్పీకర్ గా అంత లేచి ప్రజెంటేషన్స్ అనేవి మనం ఇవ్వగలిగాలి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఏ క్యూ అండ్ ఏ. అంటే ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకి ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ అంటూ ఉంటాం కదా, అలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని వాళ్ళు ఆడియన్స్ అడిగిన దానికి చెప్పగలిగేటట్టు మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇంకొక విషయం ఏంటి, డోంట్ బి అఫ్రైడ్ టు సే ఐ డోంట్ నో. మీకు తెలిస్తే తెలుసు అని చెప్పాలి ట్రూగా, తెలియకపోతే ఐ డోంట్ నో సార్, ఐ కెన్ గివ్ యూ ద ఆన్సర్ ఆఫ్టర్ ఎనీబడి కన్సల్ట్ అండ్ లెట్ మీ నో అన్నట్టు తెలుసుకోనైనా మనం ఆ అడిగిన ఆడియన్స్ ని వాళ్ళ నంబర్ తీసుకోవచ్చు, తీసుకొని పర్సనల్ గా మనం ఇంటిమేట్ చేయడం అనేది జరగాలి. అలాగే ఆర్గనైజర్స్ నేమ్. మనం ఏ మీటింగ్ కి అయితే వెళ్ళామో ఆ పర్టికులర్ ప్రజెంటేషన్, ఆ పర్టికులర్ ఆర్గనైజర్స్ అందరి నేమ్స్ అనేది మనకి ఐడెంటిఫైడబుల్ గా ఉండాలి, మనకి తెలిసి ఉండాలి. అది పర్టికులర్ మన సెషనే అని ఓన్ చేసుకొని మనం మాట్లాడే విధానం కానీ, మనం అక్కడ కలిసిపోయే విధానం కానీ అన్నీ కూడా కౌంట్ లో ఉంటాయండి. ఆడియన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి యాజ్ ఎ గుడ్ స్పీకర్ ఈ అన్ని ఎటిక్వేట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. సార్ నెక్స్ట్, టైం ఎటిక్వేట్. ఇందా చెప్పుకున్నాం కదా, ఆన్ డాట్ ఆన్ టైం. యాజ్ ఎ స్పీకర్ గా మనం ఆ మీటింగ్ సెషన్ కి ఆన్ టైంలో మనం కంపల్సరీ ప్రజెంట్ అవ్వాలి. అలాగే మనకి ఎంత టైం అనేది అలాట్ చేశారో ఆ టైం స్లాట్ లోనే ఏది టైం మనకి ఇచ్చారో ఆ టైం ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అలాగే ఆ సమయంలోనే మన స్పీచ్ ని పూర్తి చేయగలిగి ఉండాలి. సార్ నెక్స్ట్ సార్, డ్రెస్ ఎటిక్వేట్. పర్సనల్ గ్రూమింగ్ అంటే ఇక్కడ ఉన్న పిక్చర్ లో చూసారు కదండి, డ్రెస్ ఫర్ సక్సెస్. మీరు ఏవైతే డ్రెస్ వేర్ చేస్తారో, ఒక మంచి అంటే ఎడ్యుకేషన్ ఫెయిర్కి వెళ్ళారు, ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు, అక్కడ తగినటువంటి సాంప్రదాయబద్ధమైన డ్రెస్సింగ్ అనేది ఉండాలి. ఎలాంటి మీటింగ్ అయినా కూడా ఫస్ట్ మనం నఖశిఖ పర్యంతం, అవునా, నఖశిఖ పర్యంతం అంటే కాలిగోటి నుంచి నెత్తి మీద ఉన్న
జుట్టు వరకు అన్ని విషయాల్లో మనం అంతే పద్ధతిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఈవెన్ మన చేతులకు ఉండేటువంటి ఈ నెయిల్ పాలిష్ కావచ్చు లేడీస్, అలాగే మన హ్యాండ్స్ కావచ్చు, అన్ని రఫ్ గా అనేది ఉండకూడదు. అంటే ఇది అంటే ఆన్లైన్ సెషన్ కాబట్టి పర్లేదు. ఆఫ్లైన్ సెషన్ లో పర్సనల్ గా మన స్పీకర్స్ దగ్గరగా ఉంటారు, ఆర్గనైజర్స్ దగ్గరగా ఉంటారు. వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించే విధంగా మన డ్రెస్సింగ్ అనేది ఉండకూడదు, మన మెయింటెనెన్స్ అనేది ఉండకూడదు. ఈవెన్ మన మౌత్ ఫ్రెషనర్స్ కావచ్చు, మనం వాడేటువంటి ప్రతి విషయంలో కూడా అన్ని స్మెల్ రాకుండా డియోడ్రాన్స్, వాడే అడోర్ అనేది మంచి, అంటే ఎక్కువ ఓవర్ స్మెల్ వచ్చే విధంగా మనం స్ప్రే చేసుకోకూడదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా, పక్కన ఉన్న వాళ్ళు పారిపోయే విధంగా ఉండకూడదు కదా. యాజ్ ఏ స్పీకర్ గా మంచిగా ఒక గ్రూప్ లో మింగిల్ అయ్యే విధానంలో ఉంటుంది. ఇక్కడ డ్రెస్ సెన్స్ అనేది అటైర్ 97% మనల్ని ఓ స్పీకర్ చూడంగల్లే ఆ డ్రెస్ సెన్స్ బట్టే ఈయన మంచి వక్తరా అనే ఇంప్రెషన్ మనం ఇవ్వగలుగుతుంది ఫస్ట్. అసలు ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అంటే యాజ్ ఎ స్పీకర్ మీరు 1 hour స్పీచ్ ఉందనుకోండి, అట్లీస్ట్ ఆ 1 hour బై సిట్టింగ్ పొజిషన్ లేకపోతే బై స్టాండింగ్ పొజిషన్, మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటి అన్ని డిస్కస్ చేసుకొని ఆర్గనైజర్ తో దానికి తగిన ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రాపర్ స్టాండింగ్ అనేది ఉండాలి. అక్కడ ఉన్న పోడియం ఉంటుంది కదండి, మనం మౌత్ మేనేజ్ చేస్తూ ఆ పోడియంలో మనం ఇచ్చే స్పీచ్ స్పీకర్ గా దాని మీద లే డౌన్ అవ్వకూడదు. దాని మీదకి కొంచెం స్మాల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ దాన్ని ఊపేస్తూ ఉండకూడదు మౌత్ ఆ పోడియంని. దానికి ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దానికి తగిన మెయింటెనెన్స్ తగ్గట్టు రెడ్యూస్ స్ట్రెస్. మీరు స్పీకర్ గా మీకు ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. కొంతమంది ఫస్ట్ స్పీచ్ అనుకోండి, అలాంటి స్ట్రెస్ అనేది కామన్ గా ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా మీరు ప్రజెంట్ గా హ్యాపీగా చెప్పగలిగేట్టు ఉండాలి. సార్ నెక్స్ట్, టీమ్ ఎటిక్వేట్. షేర్ ఐడియాస్ టు టీమ్ మెంబర్స్, ఎవ్రీవన్ పార్టిసిపెంట్స్. మీరు చెప్పేటువంటి ప్రజెంటేషన్ లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసే విధానంలో ఉండాలి. అలాగే మీరు ఎక్కడ ప్రజెంటేషన్ ఉన్నా, ఎవరితో ప్రజెంట్ చేయగలుగుతున్నా, ఏ స్టేజ్ అయినా, ఎలాంటి స్పీచ్ అయినా అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసిపోయే విధానం ఉండాలి. ఆర్గనైజర్స్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఇంకా మిగతా ఎవరితోనైనా. కొంతమంది మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అంటే స్లోగన్స్ ఇవ్వడం ఆ పర్టికులర్ స్పీచ్ లో. పొలిటికల్ మీటింగ్ అనుకోండి, మనకు తెలిసిందే, కొంతమంది రాడికల్ వ్యూస్ ఉంటాయి, రాడికల్ ఆడియన్స్ ఉంటారు, కొంతమంది సాఫ్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఎలాంటి ఆడియన్స్ అయినా కూడా మనం కంట్రోల్ చేయగలిగేది మన భాష అనేది, మన హావభావాల ద్వారా. మనం ఏ విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం, వాళ్ళని ఐడియాస్ పూలింగ్ అనేది మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, వాళ్ళతో ఏ విధంగా ఉండగలుగుతున్నాం అనేది మన సొగం ప్రజెంటేషన్ అనేది సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్, డైనింగ్ ఎటిక్వేట్ అండి. డైనింగ్ ఎటిక్వేట్ అంటే మీరు స్పీకర్ గా ఒక ప్రజెంటేషన్, ఒక ఆర్గనైజింగ్కి వెళ్ళారు, ఆ స్టేజ్ ఆ ఆర్గనైజర్స్ మనకి ఏ ఫుడ్ ఆఫర్ చేస్తే ఆ ఫుడ్ నే తీసుకోగలగాలి. ఈవెన్ మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, అది తర్వాత విషయం. అక్కడ ఏమున్నది అనేది ఎంక్వైరీ చేసి దానికి తగ్గట్టు మన బిహేవియర్ అనేది ఉండాలి. అలాగే డైనింగ్ ఎటిక్వేట్ అనేది ఇంట్లో చూస్తాం, బయట రెస్టారెంట్స్, హోటల్స్ లో చూస్తాం కదా. ఓ ప్లేట్ లో ఫుడ్ తీసుకునే విధానం, ఓ స్పూన్ అనేది మనం పెట్టే విధానం, ప్రతిదీ కూడా ఒక పర్టికులర్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది కదా. అలాంటివి చూస్తూనే పక్కన స్పీకర్స్ కానీ, పక్కన ఆర్గనైజర్ కానీ, ఓ ఎంత నైస్ గా ఉన్నారండి, ఇతన్ని మళ్ళీ మనం వీళ్ళని పిలవచ్చు, వీళ్ళతో మనం ఓ ప్రజెంటేషన్ చేయొచ్చు అన్న విధంగా మనం బిహేవ్ చేయాలి. బిఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రూమ్. మనం ఒక రోమ్ లో ఉన్న రోమన్ లాగే అక్కడ ఉన్న అందరు పీపుల్ తో మింగిల్ అవ్వగలగాలి, ఆ మీటింగ్ ని సక్సెస్ చేయగలగాలి. సార్ నెక్స్ట్ సార్.
నాగరాజ్ సార్. ఎస్, ఎన్విరాన్మెంట్ ఎటిక్వేట్. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏ స్టేజ్ అయితే ఉందో ఆ స్టేజ్ మీద పర్టికులర్ గా ఆడిటోరియం, హాలు, ఆడియన్స్, వెదరు, అట్మాస్ఫియర్ ఇవన్నీ డిసైడ్ చేస్తూ ఉంటాయి కదా. అంటే కొన్ని అన్వాంటెడ్ కావచ్చు, అన్సర్ప్రైజ్డ్ ఉంటాయి కదా, కొన్ని సర్ప్రైజ్ థింగ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ లో పవర్ కట్ రావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ డిస్టర్బెన్స్ రావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ మనం వేరే వెదర్ కండిషన్స్, అట్మాస్ఫియర్ అనేది హెవీ రైన్స్ ఉండొచ్చు, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటన్నిటిని మేనేజ్ చేస్తూ మన సాధ్యమైనంత వరకు యాజ్ ఏ స్పీకర్ గా మనం ఎంతవరకు మన కాన్సెప్ట్ ని అందించగలమో అది మనం చూడగలగాలి. సార్ నెక్స్ట్ సార్. నాగరాజ్ సార్. ఎథిక్స్, ఎటికేట్ ఆఫ్టర్ మనకి ఎథిక్స్ అనేవి ఉంటుంది కదా, అవి చూద్దాం. హానెస్టీ, ఇన్స్పిరేషన్, సపోర్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ. ఎథిక్స్ అనేవి ఇంటర్నల్ హ్యూమన్ క్వాలిటీస్ అని చెప్తాయి కదండి. ఒక స్పీకర్ గా మనం హానెస్టీ అనేది ఫస్ట్ క్వాలిటీ అండి. ఆ హానెస్టీ అనేది మనల్ని నెక్స్ట్ ఒక స్పీచ్ నుంచి ఒక 100 స్పీచ్లు కావచ్చు, ఒక పెద్ద స్పీకర్ గా మనం ఎదగటానికి ఓ అవకాశాన్ని అనేది అందించగలుగుతుంది. ఎందుకని హానెస్టీని కూడా ఈ స్పీకర్ క్వాలిటీలో పెట్టారు? ఇందా చెప్పుకున్నాం, మనం వెళ్ళిన ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన పర్టికులర్ స్టేజ్ కావచ్చు, ఒక ఆర్గనైజింగ్ టీమ్ తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో మనం మింగిల్ అయ్యే విధానంలో కొన్ని మన పర్సనల్ థింగ్స్ ఉంటాయి. ఒక స్పీకర్ గురించి ఇంకొక స్పీకర్ వీళ్ళ భలే చెప్తారండి, వీడ అలా చెప్పడండి, అలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా. అలాంటి ఏవి కూడా మనం కాన్ఫ్లిక్ట్ బిహేవియర్ అనేది రాకూడదు. మనం కూడా వాళ్ళండి బాగా చెప్తారా, అదంతా డిస్కషన్ అనేది వేరేలాగా ఉంటుంది. హానెస్టీ, అలాగే కొన్ని వస్తువులు అనేవి మనకి నచ్చి మనం దాచిపెట్టేయడం, లేకపోతే ఇంకో విధానం. ఆ నిజాయితీ అనేది అక్కడ ఒకసారి లూజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం మనకి బుల్డ్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఒక స్పీకర్ గా మంచి ఆనెస్టీ అనేది పొసెస్ అవ్వాలి. అలాగే ఇన్స్పిరేషన్, యాజ్ ఏ స్పీకర్ గా ఇక్కడ ఇంపాక్ట్ లో మీరు నేర్చుకుంటున్న కోర్సులో ఒక స్పీకర్ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ స్పీచెస్ చాలా ఇస్తూనే ఉంటాం, చాలా సెషన్స్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం అందరు కూడా. అలాంటి స్పీచెస్ ని మీరు ఫాలో అవ్వచ్చు. మీకు మీరు మీ వాయిస్ ని డెవలప్ చేసుకోవాలి, మీ కంటెంట్ మీరు ఇవ్వగలిగేటట్టు ఉండాలి. అది ఇమిటేషన్ అనేది జరగకుండా ఉంటేనే మనం ఒక మన స్థాయిలో మన మంచి స్పీచ్ అనేది మనం ఇవ్వగలం. సపోర్ట్ అనేది ఎవరికైనా ఏదైనా సపోర్ట్, ఇప్పుడు చూశారు కదా మా పీపీటీ ప్రజెంట్ చేయడానికి శ్రీశైలం సార్, నాగరాజ్ సార్, ఇలా సపోర్ట్ అనేది అందరం కలిసిపోయి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జరుగుతూ ఉంది కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునే అప్కమింగ్ స్పీకర్స్ గా మీకు కూడా అలాంటి అబ్జర్వేషన్స్ తోనే ఉంటుంది ప్రతి లెర్నింగ్ విషయం కూడా. సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ మీరు ఇంత కష్టపడి 1 hour ఎవ్రీడే స్పెండ్ చేస్తున్నామంటే ఎందుకోసం? ఓ ఇంపాక్ట్ అనేది ఓ సోషల్ నేషనల్ బిల్డింగ్ కదా, సోషల్ ప్లాట్ఫామ్ కదా. అందులో మీరు ఒక భాగమైనందుకు ఫస్ట్ మీకు ఒక మంచి అప్లాజ్ ఇవ్వాలి. అలాగే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం నెక్స్ట్ జనరేషన్ లేక నెక్స్ట్ మన వచ్చే ప్రజెంట్ లెర్నర్స్ కూడా మనం అంతే మంచి సపోర్ట్ అనేది ఇవ్వాలి. నేషనల్ ఇంటిగ్రిటీ అంటే యాజ్ ఎ స్పీకర్ గా మనం ఈ స్పీచెస్ ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా స్పీచ్ ఇవ్వాలి, ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది ఉండాలి, ఒక సాంఘిక బాధ్యత అనేది ఉండాలి. మీరు ఇచ్చే కంటెంట్ లో ఎలాంటి వైలేటెడ్ అంటే వైలెంట్ డిఫరెంట్ టాక్ అనేది తేగూడదు. అది అంటే నేషనల్ కి ఆపోజిషన్ అన్నట్టు, లేకపోతే ఒకళ్ళని పొగుడుతూ ఒకళ్ళని తిట్టుతూ అలాంటి కాంట్రడిక్టరీ డిస్కషన్ అనేది మనం ఇవ్వకూడదు. అలాగే ఒక నేషనల్ ఇంటిగ్రిటీ అనేది ఫామ్ అయ్యే విధానంలోనే ఉండాలి, కానీ ఆ నేషనల్ పూర్తిగా ఎడగొట్టే విధానంలో ఉండకూడదు. దేశ విభజన ప్రతి స్పీచ్ కూడా అంతే స్పష్టంగా స్వచ్ఛంగా చక్కగా ఇవ్వగలగాలి.
ట్రూ హెల్ప్ఫుల్. థింక్ అనేది ఒక చిన్న యాక్రోనేమ్ అండి. T for true, H for helpful, I for important, N for need of the hour, K for kindful. అంటే మీ యాజ్ ఎ స్పీకర్ గా మీకు ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తున్నా. యూ షుడ్ బి ఏ ట్రూ స్పీకర్. యువర్ స్టేట్మెంట్స్ ఆల్వేస్ ట్రూ. మీరు ఇచ్చే స్పీచ్ ప్రతిదీ కూడా ఫ్యాక్ట్ఫుల్ గా ఉండాలి. ట్రూ ఫ్యాక్ట్స్ అనేది అందించగలగాలి. అలాగే ప్రతి విషయాన్ని మీకుండే క్వాలిటీ హెల్ప్ఫుల్ గా అనేది ఉండాలి. మీరు ఏవైతే విషయాలు అందిద్దాం అనుకుంటున్నారో యాజ్ ఎ ప్రజెంటర్ గా అవి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ అనేది రైట్ చేసే విధానంలో ఆ పాయింట్స్ అనేవి ఉండాలి. నీడ్ ద టు ద అవర్ అంటే ఆ 1 hour ఆఫ్ సెషన్ లో ఆ అవసరాన్ని కల్పించగలిగే విధానం ఉండాలి. మీరు ఎంత కంటెంట్ ఇచ్చారు, మీరు ఏ విధమైన పాయింట్స్ అందిస్తున్నారు, ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నారు, యాజ్ ఎ స్పీకర్ అంత అవసరాన్ని చూపించగలిగేటట్టు అంత ఇన్స్పిరేటివ్ గా మన స్పీచ్ అనేది ఉండాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళతో కూడా మనం కైండ్ఫుల్ గా ఉండాలి. అంటే అక్కడున్న అండ్ ఆర్గనైజర్స్ కావచ్చు, నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో కో పార్టిసిపెంట్స్, కో స్పీకర్స్, అలాగే ఆడియన్స్, ప్రతి ఒక్కరిని కూడా మనం అంతే కైండ్ఫుల్నెస్ తో ఉండాలి. కొన్ని డోస్ అండ్ డోంట్స్ చూద్దామండి. ఎటిక్వేట్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ఏ స్పీకర్ లో కొన్ని డూస్. మనం కంపల్సరీగా పొలైట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్న చిన్నవాడు కావచ్చు, పెద్ద స్పీకర్ కావచ్చు, అలాగే ఆర్గనైజర్స్ లో కొంతమంది బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా మనం పొలైట్నెస్ అనేది ప్రొసెస్ చేయగలిగి ఉండాలి. సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, వెల్కమ్, సచ్ ఆ పొలైట్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తే వాళ్ళు కూడా అంతే రెస్పాండ్ అవుతారు. అంతే మంచిగా మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం చెప్తున్నామో, ఎలా అయితే మనం ఇంటరాక్ట్ అవుతున్నామో అవన్నీ కూడా మనకి రివర్స్ వస్తూనే ఉంటాయి కదా. అలాంటిది సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు మన స్పీకర్ గా ఓ హ్యాండ్ మూవ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ జెస్చర్స్ అనేవి మనం ఇవ్వగలిగి ఉండాలి. ఫింగరింగ్ చేయడం, ఓ పర్సన్ ని కామెంట్ చేయడం కానీ, ఇంకొక స్పీకర్ ని ఇంకొక మాట మాట్లాడటం, అలా కాకుండా మనకు ప్రాపర్ సిగ్నల్ ఇవ్వడం, ప్రాపర్ హ్యాండ్ మూమెంట్స్ ఇవ్వడం, అలాగే మనం కూర్చునేటప్పుడు మన లెగ్స్ సిట్టింగ్ క్రాస్ లెగ్గింగ్ అనేది కాళ్ళు ఊపుతూ పక్కన వాళ్ళకి తగులుతూ అలాంటివి కాకుండా ప్రాపర్ గా సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. తీసుకున్న టాపిక్ స్పెసిఫిక్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ కంటెంట్ ఆ టాపిక్ ఫోకస్ చేస్తూ మనం ఈ ఎటిక్స్ ఉంది, అందులో రూల్స్ రెగ్యులేషన్స్ గురించే నేను మాట్లాడగలుగుతున్నాను. అలాంటివే ప్రతి స్పీకర్ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ మీద యాజ్ ఎ స్పీకర్ గా అంత స్పెసిఫిక్ గా తన టాపిక్ ప్రిపేర్ చేసుకొని దాని గురించే మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఇంటరాక్టివ్ గా ఉంటాను. ప్రతి స్పీకర్ ఎలాగ మంచి స్పీకర్ కావాలి అనేది ఎలా వస్తుందంటే, యూ షుడ్ బి ఇంటరాక్ట్ విత్ యువర్ ఆడియన్స్. ఎలాగ జరుగుతుంది అది, అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఇంటరాక్ట్ అవుతామా లేకపోతే జరగట్లేదా అనేప్పుడు మీరు ఇంటరాక్టివ్ గా తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు రిప్లై ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది మీరు ఇచ్చే హావభావాలు, మీరు తీసుకునే వర్డ్స్ ద్వారానే ఆ సెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. గ్రీట్ అండ్ ఫ్రేజ్ అంటే మనం యాజ్ ఎ స్పీకర్ గా ఒక స్టేజ్ మీద హానర్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫౌండర్, అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్, మెంటర్స్ అందరినీ మనం గ్రీట్ చేస్తూ అక్కడ ఉన్న ఆడియన్స్ ని గ్రీట్ చేసే విధానం, అలాగే ఎవరినన్నా ప్రేజ్ చేస్తూ మనం ఇచ్చే స్పీచ్ లో వాళ్ళని ఏ విధంగా ప్రేజ్ చేస్తాం, అవన్నీ కూడా మనకి టూస్ పాయింట్ అండి. ఎక్నాలెడ్జ్ అంటే మీరు వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి. కొంతమంది ఆర్గనైజర్స్ గుర్తుపెట్టుకోరు. అక్కడ మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళని యాజ్ ఎ స్పీకర్ గా యూ షుడ్ బి అక్నాలెడ్జ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ థింగ్. అలా ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళందరినీ ఇంటరాక్ట్ అవుతూ ప్రాపర్ గా మనం వాళ్ళతో కలిసిపోయే విధానమే గుడ్ స్పీకర్. డోంట్స్ వచ్చేటప్పటికి
పర్సనల్ హ్యాబిట్స్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి కొంతమంది చింపిరి జుట్టేసుకోనో లేకపోతే తల చెరిపేసుకోనో ఇంకొకళ్ళలాగా వచ్చేసి చెమటలు కారుతూ అక్కడ ఉన్న స్పీకర్ గా ఒక స్పీచ్ ఇద్దామని అనుకుంటే అవదు కదా. వాళ్ళకి అంటే రావాలని రాకపోవచ్చు, సమ్ జర్నీస్ వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ కొంతమంది తెలియకుండానే ఆటోమేటిక్ గా చెవుల్లోకో ముక్కుల్లోకో వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాండ్ ఫింగరింగ్ అని, అలాంటివి చేయకూడదు. అలాగే ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు కింద నుంచి పైదాకా ప్రతి విషయాన్ని మంచి సూటు ఎథనిక్ వేర్ అంటాం కదా, సాంప్రదాయబద్ధమైన డ్రెస్సింగ్ కానీ, లేడీస్ అయితే మంచి శారీస్ వేరింగ్ అనేది యాజ్ ఎ స్పీకర్ గా డిసైడ్ చేసేస్తుంది. కంప్లైంట్స్ అనేవి ఇక్కడ నాకు ఇది లేదు అది లేదు అనేది ఒక ఆర్గనైజర్ కి కంప్లైంట్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఒక స్పీకర్ గా అలాంటివి చేయకూడదు. క్రిటిసైజ్, ఇంకొక పర్సన్ ని క్రిటిసైజ్ చేయడం, కో స్పీకర్ కావచ్చు, ఆర్గనైజర్స్, ఆడియన్స్, ఎవరినైనా కూడా మనం విమర్శించడం అనేది జరగకూడదు. ఈవెన్ నీ ప్రిపేర్ చేసుకున్న స్పీచ్ లో కూడా నీవెవరిని క్రిటిసైజ్ చేసే స్టేట్మెంట్స్ ఉండకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. యువర్ ఎమోషన్స్ అనేవి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి ఇవ్వగలిగి ఉండాలి. నెగిటివ్ గా మనం ఎమోషన్స్ ప్రజెంట్ చేయడానికి ఉండదు. ఫాల్స్ స్టేట్మెంట్ అనేది నెవర్ యు గివ్ యాజ్ ఎ స్పీకర్, యు నెవర్ గివ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సెల్ఫ్ లాంగ్వేజ్, మీ సెల్ఫ్ డబ్బా అంటారు కదండి, మన సొంతంగా నేను అది నేను ఇది నేనంతా అలాగా మన గురించి మనం చెప్పుకోవడం అనేది జరగకూడదు. లాంగ్వేజ్ నాలెడ్జ్, మనం ఏ భాషనైతే మాట్లాడుతున్నామో అవి ఆ నాలెడ్జ్ లో నీకెంత డెప్త్ ఉంది అనేది కాదు, అక్కడున్న ఆడియన్స్ ని బట్టి అక్కడున్న సెషన్ ని బట్టి నీవు ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. కానీ నీ నాలెడ్జ్ నీ మిగతా విషయాల్ని నువ్వు అక్కడ ప్రజెంట్ చేయడానికి అవ్వదు. సెల్ ఫోన్, ఇప్పుడు ఒక స్పీకర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు పక్కన ఉన్న కో స్పీకర్ సెల్ ఫోన్ చూసుకుంటూ గేమ్స్ ప్లే చేస్తూ చాట్ చేస్తూ అలా డిఫరెంట్ గా బిహేవ్ చేయకూడదు. మనం కూడా ఓ స్పీకర్ గా ఓ స్టేజ్ మీద హానర్ చేస్తూ ఓ స్పీచ్ అనేది ఇస్తున్నాం కాబట్టి యూ షుడ్ బి ఫాలో ప్రాపర్ ఎటికేట్. అలాగే ఎథిక్స్, పర్సనల్ టాక్స్ అనేవి అక్కడ వేరే సెషన్ అవుతున్నప్పుడు మనం ఓ స్పీకర్ గా ఉన్నాం కదా, అలాగే ఒక స్పీకర్ గా మనం ఉన్నప్పుడు మనం పర్సనల్ టాక్స్ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ వేరే చాటింగ్ చేస్తూ అలాంటివి సార్. నెక్స్ట్ సార్, ఒక మంచి స్పీకర్ కి ఉండవలసిన మంచి లక్షణాలండి ఇవి, ఇందాక చెప్పుకునేవే మళ్ళీ ఇంకోసారి చెప్తామని. సరే, ఎవరికన్నా అన్మ్యూట్ చేస్తారా? ఎవరైనా ఎనీవన్ కెన్ రీడ్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎనీవన్ కెన్. ఎస్, ఓకే. ఎస్, ఎస్ మ్యామ్, ప్లీజ్ రీడ్ దిస్ మ్యామ్. అన్మ్యూట్ ఇచ్చారా సార్? ఇచ్చాను సార్. మేడం ఒకసారి వాటిని రీడ్ చేయగలరా? భార్గవి మ్యామ్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? మంచి స్పీకర్ కు ఉండవలసిన 18 మంచి లక్షణాలు. ఫస్ట్, స్పృహ, సెన్స్, మైండ్ కు టచ్ అయి మాట్లాడాలి, విశ్లేషణ చేసి మాట్లాడాలి అంటే టాపిక్ కి తగినది ఉండాలి, హావభావాలు బాగా ఉండాలి అంటే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ లేకుండా ఆడియన్స్ తో కమ్యూనికేట్ అవ్వలేము, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, కంటెంట్ ను బట్టి మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, క్లారిటీగా, ప్యాషన్ తో ఉండాలి, ఏమి చేయాలన్నా సరే, క్వాలిటీగా ఉండాలి, మాట్లాడే విషయంలో ఏదైతే మనం మాట్లాడతామో ఆ విషయంలో బాగా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా పార్టిసిపెంట్స్ వస్తారనుకున్నాను, మా ట్రైనర్స్ వచ్చేసారు. సార్ థ్యాంక్ యూ. సెన్స్ ఆఫ్ మైండ్ అంటే యాక్చువల్గా మనం ఇచ్చే స్పీచ్ లో మనం మైండ్ అక్కడ పెట్టి ప్రజెంట్ చేయగలగాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ స్పీచ్ ఇస్తున్నాం, ఎవరి గురించి ఇస్తున్నాం, ఏ స్టేజ్ ఏంటి ప్రజెంటేషన్,
అందుకు తగ్గట్టు యాజ్ ఎ స్పీకర్ గా మీరు మాట్లాడుతూ ఉండాలి. అలాగే మీ విశ్లేషణ అనేది ఆ టాపిక్ తగినట్టుగానే ఉండాలి. అంతకు మించి వెళ్ళకూడదు, అంతకు తగ్గితే మీరు తక్కువ అయినట్టే ఉంటారు. యాజ్ ఎ స్పీకర్ గా ఓ మంచి స్పీకర్ ఆ విశ్లేషణ అనేది కూడా అంత అక్కడ ఉన్న కంటెంట్, అక్కడ ఉన్న ఆడియన్స్ అవన్నీ డిసైడ్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ఆ టైం కూడా చూసుకొని అందుకు తగ్గట్టు వాళ్ళు ప్రజెంట్ చేయగలగాలి. వాళ్ళ హావభావాలు బాగా ఉండాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి యాజ్ ఎ స్పీకర్ గా మీరు ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, ఓవర్ గా అసలు రియాక్ట్ అవ్వకపోయినా కూడా ఇబ్బంది. మీరేం చెప్తున్నారు అనేది మీ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ లో మనం నేర్చుకున్న పాఠం. అలాగే మనం ప్రాపర్ గా ఓ మంచి స్పీకర్ అనేది ఇవ్వగలిగి ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ అనేది కూడా ఎక్కడ స్ట్రెస్ఫుల్ గా మీరు వాయిస్ ని ఇవ్వగలగాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఏ విధంగా మనం ఒక పాట, ఒక పద్యం, ఒక కథ ఏది చెప్పినా కూడా అందుకు తగ్గట్టు ఆ వాయిస్ ని మౌల్డ్ చేసుకుంటూ మనం ఇవ్వగలిగి ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా క్లారిటీ, స్పష్టంగా ఉండగా అప్పుడే ఆడియన్స్ కి కరెక్ట్ గా మనం కనెక్ట్ అవ్వగలం, వాళ్ళతో మనం కరెక్ట్ గా చెప్పగలం. ప్యాషన్ తో ఏమి చేయాలన్నా మనం చేసేది ఈ రేపు నాకు లైఫ్ లేదురా, ఇదే నా లాస్ట్ స్పీచ్ అన్నట్టు మీ స్పీకర్ గా మీరు ఇవ్వగలిగి ఉండాలి. మీ ప్రెజెంటేషన్ క్వాలిటీగా మాట్లాడే విషయంలో మీ ప్రతి మాట కూడా క్వాలిటీ అనేది ఉండాలి. అన్పార్లమెంటరీ అన్నాం కదా, వేరే లాంగ్వేజ్, వేరే వర్డ్స్ అనేవి అబ్యూజ్డ్ వర్డ్స్ మనం యూజ్ చేసి వేరే వాళ్ళని అసాసినేట్ చేసే విధంగా ఉండకూడదు. అలాగే మీరు ఒక స్పీచ్ కి ఒక స్పీకర్ గా వచ్చే ముందు బాగా ప్రాక్టీస్ చేసి కూడా రావాలి. అది కూడా క్వాలిటీ. నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్ మ్యామ్. భార్గవి మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఉత్తమ్ కుమార్ గారు సార్. రైట్ సార్ సార్ 10th పాయింట్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి సార్. మనకి సాటిస్ఫై ఉండాలా, మన ముఖం ఫేస్ లో చిరునవ్వు ఉండాలా, ఇంట్లో బాధ ఉన్నా ఆ బాధను ఆడియన్స్ వద్ద రుద్దకూడదు, మరి హ్యూమర్ తో మాట్లాడాలి సార్, కన్ఫ్యూజ్ చేయకూడదు టాపిక్ గురించి, పర్పస్ ఏ స్పీచ్ ఇచ్చినా పర్పస్ గా ఉండాలా, కాన్సన్ట్రేషన్ ఆడియన్స్ మీద ఫోకస్ పెట్టాలా, స్పీకర్ కి ఎప్పుడు కూడా ప్రౌడ్ ఉండకూడదు, మాట్లాడే విషయం పట్ల నిజాయితీగా ఉండాలి సార్, సమేత చిన్న కథలతో సిద్ధంగా ఉండాలి సార్. ఎస్ సార్. ఇక్కడ మంచి స్పీకర్ గా మారాలి అంటే ఇంకొన్ని క్వాలిటీస్ అనేవి మనం యాడ్ చేసాం. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది యాజ్ ఎ స్పీకర్ గా మీకు ముందు స్పీచ్ ఇవ్వడానికి కావచ్చు, ఎప్పుడైనా కూడా ఓ పాజిటివ్ పర్సనాలిటీ అనేది మనకు ఉండగలగాలి. అప్పుడే మనం ఓ మంచి స్పీకర్ గా ఎదగగలం. మన ఫేస్ లో చిరునవ్వు అనేది ఎప్పుడు చెరిగిపోకూడదండి. మన ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా అవి మన ఫేస్ లో కనబడకూడదు. ఓ స్పీచ్ లో మన స్పీకర్ గా మనకి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి మన ఫేస్ లో చూపించకూడదు. అలాగే హ్యూమర్ తో మాట్లాడాలి, అంటే హాస్యభరితంగా ఉండాలి, కానీ అది శృతి మించకూడదు. ఒక స్పీకర్ గా ఆ స్పీచ్ లో మీరు హ్యూమర్ ని పండించగలగాలే కానీ దాన్ని ఓవర్ గా మనం ఇవ్వకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు. మనం ఇచ్చే టాపిక్ యాజ్ ఎ ప్రజెంటర్, స్పీకర్ గా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసే విధానంలో ఉండకూడదు. అలాగే ఏ పర్పస్ లో మనం ఈ స్పీచ్ ఇస్తున్నామో ఆ పర్పస్ ని నెరవేర్చే విధంగా ఫ్రూట్ఫుల్ గా దాన్ని పూర్తిగా న్యాయం చేసే విధానంలో మన స్పీచ్ అనేది ఉండగలగాలి. కాన్సన్ట్రేషన్ ఆడియన్స్ మీద ఫోకస్ చేసి మనం పి షేప్, డబ్ల్యూ షేప్ అనేది మనం చెప్తూ ఉంటాం కదా బాడీ లాంగ్వేజ్ లో. ఓ స్పీకర్ గా మనం అక్కడ ఉన్న ఆడియన్స్ ని ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని కవర్ చేస్తూ మనం ఆ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయగలగాలి. స్పీకర్ కి ఎప్పుడు కూడా ప్రౌడ్ అనేది ఉండకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా యాజ్ ఎ స్పీకర్ అక్కడ ఉన్న స్టేజ్ మీద ఆడియన్స్ తో నువ్వు ఏది నీ పర్సనల్ థింగ్స్, నీ పర్సనల్ విషయాలని నువ్వు ప్రదర్శించకుండా నీవే విధంగా ప్రజెంట్ ఇవ్వగలుగుతున్నావు ఆ ప్రౌడ్నెస్ అనేది కనిపించకూడదు, కనపడ అవసరం కూడా. మాట్లాడే విషయం పట్ల నిజాయితీ ఉండాలి. మీరు ఏదైతే చెప్తున్నారో
ఆ కంటెంట్ మీద కంపల్సరీగా ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ఫుల్ థింగ్స్ అనేవి మనం ప్రజెంట్ చేయగలగాలి. సమేత చిన్న కథలతో సిద్ధంగా మనం ఉండగలగాలి. అండ్ నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ sir, thank you one and all to give this wonderful opportunity. And first I just want to say thanks to my coordinator AV sir and our Impact Foundation Gampa Nageswara sir and my co-mentors and all participants, all trainers. Thank you very much sir. Sir, anyone have any doubt please? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సారు ఒక గంగా ప్రవాహం లాగా ప్రశాంతంగా స్పష్టమైనటువంటి భాషతో చక్కగా వివరించారు. సరే సారు, అంతకంటే ముందు మీకున్న సందేహాలకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. పార్టిసిపెంట్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ దివ్యజ్యోతి మేడం వచ్చింది, అవకాశం ఇవ్వండి. నేను ఇస్తున్నాను. ఈలోపు శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నేను అడ్మిట్ అవకాశం ఇస్తాను సార్, మీరు దివ్యజ్యోతి మేడంకి హౌస్ చేయండి. నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీ క్లాస్ బాగుంది సార్, చాలా నెమ్మదిగా చిన్న పిల్లలకి ఒక్కొక్క అక్షరము ఒలిచి పెట్టినట్టుగా చాలా చాలా కూల్ గా, అంటే ఎంత టెన్షన్ తో కూర్చున్నా మీ ముందు అదంతా కూల్ అయిపోయినట్టు అనిపించింది. నేను సరిగ్గా రాడికల్ ఆడియన్స్ అన్నారు సార్, అది ఒక పదం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరు. రాడికల్ ఆడియన్స్ అన్నారు, అది నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా. రాడికల్ ఆడియన్స్ కాదు సార్, రాడికల్ బిహేవియర్. యాక్చువల్ గా మనలో ఉన్నటువంటి ఆ బిహేవియర్, మన వాయిస్, మన భాష అనేది అలా ఉండకూడదు అంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. విపరీత ధోరణి అంటే మనకుండే ఆడియన్స్ సౌమ్యంగా ఉండే వాళ్ళు ఉంటారు, విపరీత ధోరణిలో ఉండే వాళ్ళు ఉంటారు, కోపంగా లేకపోతే ఆరోగెంట్ గా ఉంటారు కదా, అలాంటి ఆడియన్స్ ని సంబోధిస్తూ చెప్పారు. ఎస్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సెషన్. ఓకే, ఇంకా డౌట్స్ లేదు. ఈలోగా దివ్యజ్యోతి మేడం. Yes sir, thank you so much for giving this opportunity. Actually గా ఈ రోజు నేను వేరే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వలన కన్వర్ట్ అయిపోయినాను. బట్ వీరాంజనేయులు గారు మనం చెప్తూ ఉంటారు, చాలా ప్రశంసలు కూడా వస్తున్నాయి, చాలా బాగా చెప్పారని. ఆల్రెడీ వీరాంజనేయులు గారి సార్ యొక్క మెసేజ్ విన్నాము. సో చాలా ఆల్రెడీ ప్రశాంతంగా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, చిన్నపిల్లలకు చెప్పినట్టుగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా వివరించి చెప్పినట్లుగా సో ఇన్ని విధాలుగా ఉందని చెప్పేసి మేము అందులో ఎక్స్పీరియన్స్ మేము బాగా నేర్చుకున్నాము, మా ఆడియన్స్ కూడా బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వీరాంజనేయులు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్ మీరు రెస్పాండ్ అవుతారా? ఎస్, రవి ప్రసాద్ సార్. అందరికీ శుభోదయం అండి. సారీ సార్, శుభ సాయంత్రం. శుభోదయం లాగానే ఉన్నాం, యాక్టివ్ గా శుభోదయం లాగా ఉన్నాం. రైట్. అంటే సార్ పేరు రవి గారు కదండి, ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటారు. ఎక్సలెంట్ సార్ వీరాంజనేయులు గారు, ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ, మీరు గతంలో చెప్పిన సెషన్స్ కూడా నేను విన్నా ఉన్నాను, కానీ ఇప్పుడు చాలా స్టాండర్డ్ గా, చాలా అద్భుతంగా మంచి విషయాలు చెప్పడం జరిగింది. కంగ్రాట్స్ అండి, చాలా
పెద్దవాళ్ళ దగ్గర చెప్తున్నాం కాబట్టి ఇంకొంచెం పద్ధతిగా గురువు గారి దగ్గర లేదు, చాలా మార్పు వచ్చింది, చాలా బాగుంది. మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా అదృష్టవంతులు. చాలా మంచి విషయాలు మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇంకా పార్టిసిపెంట్స్ నుంచి మెయిన్ గా మేము ఎందుకంటే చెప్పాల్సినటువంటి విజ్ఞాన కళలు మనం ముందున్నప్పుడు మనం ప్రశ్నల ద్వారా ఎక్కువ సమాచారాన్ని మనం పొందగలిగితే చాలా బాగుంటుంది. ఈ సెషనే కాదు, ఇంకా వేరే సెషన్లలో కూడా ఒక ప్రశ్న ద్వారా అందరికి ఉపయోగపడే ఇంకొంత సమాచారాన్ని పొందగలిగితే మనం ఒక మంచి ప్రశ్నించే వాళ్ళం అవుతాం అన్నట్టు. సో అది కూడా ఒక కళ, ప్రశ్నించడం కూడా ఒక కళ. సో ఆ విధంగా మీరు సమయాన్ని వినియోగించుకోండి. సార్ ఇంకా మన టైం కూడా 8:10 అయింది, 10 నిమిషాలు దాటింది. సో ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ను మీరు ఖచ్చితంగా, ఇప్పుడు సార్ చెప్పారు ఏది సార్ మొదట్లో, మీ ఫీడ్బ్యాక్ ఏదైతే మనం పదే పదే వీడియో కానీ ఆడియో కానీ రూపంలో పెట్టినప్పుడు మనలో పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసైన్మెంట్ ఇవ్వండి. సో దీనివల్ల మీకు తెలియకుండానే చాలా చేంజెస్ వస్తాయి మీ మాటల్లో కావచ్చు, స్పష్టతలో కావచ్చు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతూ, సో అసైన్మెంట్ కొంతమంది థర్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరు కూడా అప్డేటెడ్ గా వెళ్ళిపోదాం, మనం ఎక్కడ వెనకబడకుండా. మంచి బ్యాచ్. సో రాసి ముఖ్యం కాదు, వాసి ముఖ్యం. ఎంతమంది ఉన్నారు అనేది కాదు, ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వెళ్దాం. లాస్ట్ గా సార్ తన వర్డ్స్. సార్ చెప్పండి సార్. నాగరాజ్ సార్ చెప్పండి. పిచ్చేసాన్ని మాట్లాడిపించండి. పిచ్చేసాను. ఓకే దాంట్లో నేను ఓకే, మీరు ఒక హాఫ్ మినిట్ మాత్రమే తీసుకోవాలి. సో మనం టైం పాటిద్దాం. రైట్. ఓకే. మనము ఫస్ట్ మన పెద్దలు ఓకే పిచ్చే సార్ గారికి కో హోస్ట్ ఇవ్వలే కదా మనం. ఓకే సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ మినిట్. శుభ సాయంత్రం అండి అందరికి. వీరాంజనేయ సార్ గారి నేను వారి మాటలు ఎప్పుడు వింటుంటాను. వారు చక్కటి ప్రశాంతమైన ప్రశాంతి ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంటారు. వారి పేర్లోనే వీరాంజనేయులు గారు ఉన్నారు కాబట్టి ఆంజనేయ స్వామికి ఉన్నంత ఓపిక ఉంది వారికి. ఆంజనేయ స్వామి లాగానే ఎక్కడ ఏ మాట ఎలా మాట్లాడాలో చక్కగా మాట్లాడారు. ఆఖరికి 18 చక్కటి లక్షణాలు కలిగిన స్పీకర్ గా అందరూ కావాలని చెప్పి నా యొక్క కోరిక. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు అందరికీ శుభ సాయంత్రపు వేళ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి మీ అమూల్యమైనటువంటి సూచనకు. ఓకే, నెక్స్ట్ మన టెక్ నాగరాజ్ గారు, మీరు ఒక హాఫ్ మినిట్ లో మీ సందేశాన్ని లేదా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓవర్ టు నాగరాజ్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, దాంతో పాటు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఇచ్చినందుకు, నాకు ఒక మంచి స్పీకర్, ఒక ప్రొఫెషనల్ స్పీకర్ కి ఇచ్చిన దాంతో పాటు నా జర్నీ చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ప్లస్ నేను ఈ ఎథిక్ అండ్ ఎథిక్స్ గురించి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే మనం చేసే బాధ్యతగా తీసుకోవాలి. దాంతో పాటు మనం చేసే 18 మెట్లు ఉన్నాయి. మనకి అయ్యప్ప టెంపుల్ కి 18 మెట్లు ఎట్లనో ఈ ఒక పబ్లిక్ స్పీకర్ కి 18 వస్తువుల ఒక థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే నాగరాజ్ గారు, మంచి సూచన చేశారు అండ్ మంచి ప్రెజెంటేషన్. చాలా బాగా తక్కువ టయాన్ని కరెక్ట్ గా వినియోగించుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నాగరాజ్ గారు. మీ సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడూ రెడీ ఉంటా సార్. ఏ ప్రాబ్లం వచ్చినా నేను రెడీ ఉంటా. మేము ఖచ్చితంగా మీ సేవల్ని వినియోగించుకుంటాము. అందరం కలిసి ముందుకెళ్తాము. సో ఇక్కడ మీరు మేము లేదు, అందరం మనంగా వెళ్తాము. ఇప్పుడు సార్ చివరిగా ఈ సమావేశంలో సార్ తన వర్డ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వీరాంజనేయులు గారు. Yes, sir. Thank you very much, sir, to give you a wonderful opportunity and wonderful audience, wonderful my trainers, mentors and coordinators, అలాగే వండర్ఫుల్ డెడికేటెడ్ ఫెసిలిటేటర్ నాగరాజ్ సార్ నేను చూస్తూనే ఉంటాను. ఎస్ సార్. అండ్ మనకి ఈ సెషన్ లో ఇంకా కురువృత్తులు అనొచ్చు, అలాగే మంచి యంగ్ బాలుడు అనొచ్చు. సార్ 5 AM క్లబ్ నుంచి డిజైనర్ టాక్ కావచ్చు, ఈవెన్ నైట్ 8 o'clock అవుతున్న అన్ని సెషన్స్
మన పిచ్చి సార్ వస్తూనే ఉంటారు, నేను సార్ని చూస్తూనే ఉంటాను. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు నా ప్రజెంటేషన్ అనేది నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మా టీమ్మేట్ మా దివ్యజ్యోతి గారు మేడం గారు కూడా ఉండడం నాకు చాలా సంతోషం. మా ఏవి సార్ గారు మంచి ఇంట్రడక్షన్ అనేది ఇచ్చారు. అలాగే నేను తీసుకోవడం నాకు ఇంకా పెద్ద హ్యాపీనెస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ 1 and all. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి, ఎందుకంటే ఒక స్పీకర్ కు ఎలాంటి విలువలు ఉండాలి, ఆ విలువల్ని ఎలా ఆచరించాలనేటువంటి ఎథిక్స్ అండ్ ఎథికేట్ అనేటువంటి విషయాలు చక్కగా వివరించి ఈ రోజు సెషన్ ఫుల్ఫిల్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా కోఆర్డినేటర్స్, మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత రేపు మరొక అంశంతో కలుసుకుందాం. ఈ సమావేశాన్ని ముగించవలసిందిగా దివ్యజ్యోతి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు దివ్యజ్యోతి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మనము ఒక్కొక్క సెషన్ దాటుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తో నిజంగా ఎన్ని నేర్చుకుంటున్నామా అని కూడా ఫీలింగ్స్ మన గ్రూపుల్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎవ్రీ సెషన్ కూడా ఎక్సలెంట్, ఆసమ్ గా ఉంటుంది అని. అలాగే మన స్పీకర్స్ కూడా అంతే కష్టపడి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కష్టపడుతూ వాళ్ళు స్పెషల్ గా ట్రైనింగ్ అయ్యి, స్పెషల్ గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుని మరి మనకి వచ్చి చెప్తూ ఉంటారు. సో మన కోసం అంత బాగా ప్రిపేర్ అయ్యి మన స్పీకర్స్ అందరూ వచ్చి చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క సెషన్ ని 15 days వరకు ఎవరు కూడా మిస్ కావద్దండి. ఆల్రెడీ 1 day 2 days మనకి అప్ లెవెల్ కి వెళ్తున్న కొద్దీ ఆ ప్రజెంటేషన్ అనేది కొంచెం ఎవరు ప్రజెంట్ అవుతున్నారని ఆ లిస్ట్ చూస్తే కనుక 1, 2, 3 డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి. ఎవరు కూడా 15 days వరకు ఒక్క డ్రాప్ అవుట్ కూడా లేకుండా, ఒక్క రోజు కూడా కాకుండా చూసుకోండి మనకి. ఎందుకంటే మీకే తెలుస్తుంది స్వయంగా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారన్న అనుభవం కూడా మీకు కలుగుతుంది. వస్తున్నారు కూడా, ఆ అనుభవంలోనికి మీరు కూడా వస్తున్నారు. మీరు కూడా కాబోయే స్పీకర్స్ అవుతున్నారు. డే టు డే అయ్యే కొద్దీ ఆ కాబోయే స్పీకర్స్ అవడానికి ఒక మనకి అర్హత ఏంటంటే ఒక సర్టిఫికేట్ అనేది మనం ఇంపాక్ట్ నుంచి తీసుకోవాలి. దానికి మనం ఏమైతే అసైన్మెంట్స్ ఇచ్చారో ఆ అసైన్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అసైన్మెంట్స్ ఎప్పుడైతే మనకి ఫుల్ఫిల్ చేస్తామో ఆటోమేటిక్ గా మీరు ఫెసిలిటేటర్ గా అండ్ స్పీకర్ గా మారడానికి అన్ని అర్హతలు వచ్చేస్తాయండి. అది ఆటోమేటిక్ గా 15 days కంప్లీట్ అయ్యే లోపు మీకు అన్ని అవకాశాలు మీ ముందునే ఉంటాయండి. అందరూ కూడా ఇప్పుడు మనకు వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ అయ్యి కొన్ని సెషన్స్ ద్వారా అలా పరిచయం అయిన వాళ్ళే. ఈవెన్ నేను కూడా అలా ప్రాక్టీస్ అయ్యి ఈపీఎస్ కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని మీ ముందుకు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. అలాగే మీరు కూడా ఆ అవకాశం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు ఏం చెప్పినా గానీ అందరూ అసైన్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేయాలని కోరుకుంటున్నాము. అది మీ అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాం. ప్రతి బ్యాచ్ లోనూ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ మెంటర్స్ ని అడగవలసిందిగా కోరుచున్నాం. సో ఇంత మంచి సెషన్ ని మాకు అనుగ్రహించినందుకు, ఈ రోజు ఎథిక్స్ అండ్ ఎథికేట్స్ గురించి ఈ రోజు అంత ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు వీరాంజనేయులు సార్ మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు ఓపికతో ఉన్న మన కోఆర్డినేటర్స్ అండ్ మెంటర్స్, సీనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ జూనియర్ ఫెసిలిటేటర్స్, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడియన్స్ ప్రతి ఒక్కరికి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ సెషన్ ని క్లోజ్ చేసేసుకున్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరంతో మనందరం సెషన్ క్లోజ్ చేసుకుని రేపు మరొక కొత్త అంశంతో, కొత్త స్పీకర్ తో మన ముందుకు వచ్చేద్దాం.